Friends, this is TeluguTechTuber-Unboxings. Here unbox చేయబోయేది PTron Bassbuds NYX TWS Earbuds అండి. రీసెంట్గా మనకి అమెజాన్లో లాంచ్ చేశారనమాట. అండ్ ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ టాప్లో మనకి PTron అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు Bassbuds NYX ట్రూలీ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారనమాట. కింద బాటమ్ చూస్తే మీకు ఇమర్సివ్ ఆడియో అంటున్నారు. అండ్ స్టీరియో కాలింగ్ సపోర్ట్తో వస్తుంది అంటున్నారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.1తో వస్తుంది అనమాట. 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. 32 hours అయితే ప్లేబ్యాక్ టైం అంటున్నారు. టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. IPX4 రేటింగ్తో వస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ Bassbuds NYX ట్రూలీ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ కింద కానీ టాప్లో కానీ అయితే ఏమీ లేదండి. బ్యాక్ సైడ్ చూస్తే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారనమాట. కింద MRP చూస్తే మీకు 399 అయితే కనిపిస్తుందండి. బట్ మనం పర్చేస్ చేసింది 999 రూపీస్కి అనమాట. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఒక కార్డ్ అయితే ఇచ్చారండి. సో దీని మీద మీకు 2 QR కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని స్కాన్ చేసి యూజర్ మాన్యువల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని స్కాన్ చేసి వారంటీ అయితే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ చూడటానికి అయితే లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా మీకు ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో కేస్ అయితే ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీకు PTron బ్రాండింగ్ అయితే ఇచ్చారండి. సో దానిపైన మీకు డిజిటల్ బ్యాటరీ ఇండికేషన్ అయితే ఇచ్చారనమాట. రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఇయర్ బడ్స్ బయట తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇయర్ బడ్స్ బయట తీసాక మనకి లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. సో చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. అసలు మీకు పట్టుకున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదనమాట. ఒకసారి కేసు పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో ఇది బడ్స్ విషయానికి వస్తే మీకు ఇది వచ్చేసరికి మీకు ఆఫ్ ఇన్ ఇయర్ టైప్ అనమాట. సో ఈవెన్ మీకు బడ్స్ కూడా మీకు అసలు పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదండి. చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు PTron లోగో అయితే కనిపిస్తుంది. ఈ టాప్లో మనకి LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. కింద బాటమ్ చూస్తే మీకు ఒక మైక్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి బడ్స్ కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ఆటో పేర్ ఆప్షన్లో చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ అంటే అనిపించట్లేదు అనమాట. ఒకసారి కేసులోంచి బడ్స్ బయటికి తీసేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు PTron TWS అని చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో చూద్దామండి, ఒక 2 days అయితే యూస్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదా, అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉంది, కాలింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ఒక 2 days యూస్ చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ PTron Bassbuds NYX TWS ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ కేసుతో వస్తుంది అనమాట. అండ్ ఇయర్బడ్స్ విషయానికి వస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తాయండి. చూడటానికి చాలా బాగుంటుంది అనమాట ఇయర్లో పెట్టుకున్నప్పుడు. అండ్ మధ్యలో మీకు డిజిటల్ బ్యాటరీ ఇండికేషన్ వస్తుంది అనమాట. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్బడ్స్ విషయానికి వస్తే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకైతే రికమెండ్ చేయలేము. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో ప్లాస్టిక్ క్వాలిటీ నాకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుందండి. సో డ్యూరబిలిటీ వైజ్ మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. కొంచెం హైట్ నుంచి కింద పడితే మాత్రం డెఫినెట్లీ బ్రేక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్. ఇది వస్తే మీకు జోల్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ డీసెంట్ అనిపిస్తుందండి. మీకు స్లైట్గా మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. కాకపోతే మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుందండి. సో దట్ మీకు కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ అవతల రిసీవర్కి అయితే వినిపించదు. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ ఓకే అండి. కాకపోతే మీకు కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. ఇది వస్తే మీకు 10mm డైనమిక్ డ్రైవర్ సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా క్లీన్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ బేస్ విషయానికి వస్తే మీకు బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది అనమాట. ఇందులో వస్తే మీకు 2 different మోడ్స్ అయితే ఉంటాయండి. మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ అనమాట.
రెండిటికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. కాకపోతే మూవీ మోడ్లో మాత్రం స్లైట్గా ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి కదా, సో వాటి డీటెయిల్స్ అనేవి చాలా క్లీన్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 days అయితే గేమింగ్ కంప్లీట్గా టెస్ట్ చేసి చూశాను అనమాట. అండ్ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది గేమింగ్ విషయానికి వస్తే. ఫుడ్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ అంత లౌడ్గా అయితే వినిపించట్లేదు అనమాట. అండ్ ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.1తో వస్తుంది అనమాట. ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదండి. సో మీరు ఖచ్చితంగా ఇయర్బడ్స్ బయటికి తీయాల్సిందే పే చేయాలంటే. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం అప్ టు 32 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. బట్ మనం టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు. సో దట్ మీన్స్ ఆన్ యావరేజ్ మీకు 25 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈచ్ బడ్ని మీరు 1 time ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అనమాట. సో రైట్ ఇయర్ బడ్ని 2 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. సో లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. ఈచ్ బడ్ని మీరు 3 times ట్యాప్ చేస్తే మీకు మ్యూజిక్ మోడ్ అవుతుంది. ఇంకొక 3 times ట్యాప్ చేస్తే మీకు మూవీ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో మనం పర్చేస్ చేసింది 999 రూపీస్ అండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదా అంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తానండి. ఒక బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ అండ్ గేమింగ్ పరంగా కానీ కాంప్రమైజ్ అయితే మాత్రం డెఫినెట్లీ దీని అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా PTron Bassbuds NYX TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.